వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా అడ్డం వస్తే అడ్డంగా నరుకుతామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే బహిరంగంగా హెచ్చరికలు చేయడంతో ఇప్పుడు తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థాన్ని వివరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరింపులకు గురిచేసే వారిని తాము వదిలిపెట్టమని కాంగ్రెస్ నేత రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోమవారం రోజున మంతనిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సమక్షంలోనే తీవ్ర హెచ్చరికలు చేశారు. మంతనిలో ప్రతిరోజు మంత్రి శ్రీధర్ బాబు ఉండకపోవచ్చని, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎవరైనా బెదిరించినా ఏమైనా జరిగినా తాము 2 గంటల్లోనే వస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే వారిని అడ్డంగా నరుకుతామంటూ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తీవ్ర హెచ్చరికలు చేశారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్న మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇలా బహిరంగంగా హెచ్చరికలు చేయడం పట్ల ప్రతిపక్షాలతో పాటు సోషల్ మీడియాలోనూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న వేళ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. రాజ్ ఠాకూర్ శాంతిని కోరుకునే వ్యక్తి అని చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు మంతని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చాలా మంది బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తాజాగా నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో హస్తం పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పే క్రమంలో ఎమ్మెల్యే అలాంటి వ్యాఖ్యలు చేశారని క్లారిటీ ఇచ్చారు. రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు మరి అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలను ఇక్కడ చాలా మంది బెదిరిస్తా ఉన్నారని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి నేను మాటలు చెప్పడం జరిగింది. కానీ రాజ్ ఠాకూర్ గారి ఆలోచన విధానం కానీ శాంతికి భంగపట్టే కార్యక్రమం చేయొద్దనే ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో భయభ్రాంతులను చేసినప్పుడు పక్కనున్న అక్కడున్న సోదరులు వారి వారి బాధలు చెప్పినప్పుడు వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆ విధమైన స్పందన కనబడ్డది. మేము ఎవరు చేసినా ఎవరు ఆ విధమైన ఆలోచనలతో చేసినప్పటికీ దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. తెలంగాణలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంశం ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గులాబీ బాస్ కేసీఆర్ ను కలిశాక జీవన్ రెడ్డి మరింత జోష్ గా ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ మళ్లీ రావాలి అని పదే వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ కు చెమటలు పట్టిస్తున్నారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో సాధించింది ఏమీ లేదన్నారు. ప్రజలు కాంగ్రెస్ ను వద్దనుకుంటున్నారని అన్నారు. ఈ క్రమంలో మరోసారి జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల పట్టణంలోని జెడ్పీ వైస్ చైర్పర్సన్ హరిచరణ్ రావు స్వగృహంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రాణహిత నది జలాలను ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా తొమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం పనుల్ని వేగవంతం చేయాలన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టును సైతం పునరుద్ధరించాలన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయాల్లో చొరవ చూపించడం లేదని ఏకిపారేశారు. మేడిగడ్డలో 2 పిల్లలు కుంగిపోతే కేసీఆర్ ను దోషిగా చూపి ఆరోపణలు చేశారన్నారు. కానీ ఆయన తెలంగాణకు స్ఫూర్తి ప్రదాత అని, తెలంగాణ కళా సహకారం కోసం ప్రాణాలు సైతం అర్పించేందుకు సిద్ధమయ్యారని, కేసీఆర్ త్యాగాలను కొనియాడారు. ఇప్పటికే 3 వ్యవసాయ కాలాలు వెళ్లిపోయాయన్నారు. మేడిగడ్డ పునరుద్ధరణ జరుపుకుంటే రైతులకు తీవ్ర నష్టమన్నారు జీవన్ రెడ్డి. ఇక తెలంగాణలో భవిష్యత్తులో కరువు వస్తే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ క్రమంలో తెలంగాణ పునర్నిర్మాణం బీఆర్ఎస్ తోనే సాధ్యమని, జగిత్యాల నుంచే కేసీఆర్ చైత్యయాత్ర మొదలవుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చర్యల వల్లనే 40 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కేసీఆర్ తో ప్రయాణం సరికొత్త అధ్యాయమని జీవన్ రెడ్డి భావోద్వేగంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో నా చేరికతో ఒక నూతన అధ్యాయం మొదలు కాబోతుందన్నారు. కేసీఆర్ గారితో నా అనుబంధం ఈనాటిది కాదని, నేను ప్రజా జీవితంలోకి రాకముందు నుండి కేసీఆర్ గారు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా నాకు పరిచయం ఉందన్నారు. జీవన్ రెడ్డితో ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతమైనదని కేసీఆర్ గారు కూడా చెబుతూ ఉంటారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అన్నటువంటి నానుడి ఏదైతుందో ప్రజలు ఆరంభమైంది. మీరు ఎక్కడ పోయినని చెప్పి అంటున్నారు. నేను గ్రామాలు పర్యటిస్తుంటే మన వసంత గారు ఎక్కడ పోయి అందరం బీఆర్ఎస్ సార్, మళ్ళీ కేసీఆర్ రావాలి సార్ అని అడిగాక నేను ఆశ్చర్యపోయిన. మరి ఇంట్లో ఎక్కడ పోయిన ఎప్పుడు కనబడలేదు. ఇప్పుడు ఏ గ్రామం ఏదైతున్నదో అంటే నిజంగా చెప్పంటున్నా హరిచరణ్, ఇటువంటి ఒక వేదిక ఏర్పాటు చేసి పాత మిత్రుల కలయిక నువ్వు దేన్ని అన్న ఏమని బాబు చెప్పంటున్నా. మళ్ళీ నేనేదైతుందో నాకు రాజకీయంగా ఇది ఒక నూతన అధ్యాయం అయినప్పటికీ కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేయడం ఒక గొప్ప అనుభూతి అని చెప్పంటున్నా. కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేసుడు ఒక గొప్ప అనుభూతి అని చెప్పండి. గతంలో వారితో కలిసి ప్రయాణం చేసిన నాకు ఆ అనుభూతి ఫలాలు నేను నెమరు వేసుకుంటూ అప్పుడప్పుడు
నిజంగా రాజకీయాలలో ఏదైతుందో ఇవాళ నీ నానే భేద భావన లేకుండా అసలు దాని అవసరం గుర్తింపు. ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్ ఛార్జీలను తాజాగా అధికారులు సవరించారు. నిన్నటి వరకు ఏపీలో తిరుగుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల కన్నా అధికంగా ఛార్జీలు వసూలు చేసేవారు. ఏపీలో సర్వీసులు అందించే టీజీఎస్ ఆర్టీసీ బస్సులో దూరాన్ని బట్టి 20 నుండి 130 వరకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రయాణికులు ఎంతో కాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2 రాష్ట్రాల బస్సులో సమాన ఛార్జీలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధికారులు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులతో సమానంగా టీజీఎస్ ఆర్టీసీ బస్ ఛార్జీలను కూడా తాజాగా సవరించారు. ఆర్టీసీ ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్సు ఛార్జీలను తాజాగా అధికారులు సవరించారు. నిన్నటి వరకు ఏపీలో తిరుగుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల కన్నా అధికంగా ఛార్జీలు వసూలు చేసేవారు. ఏపీలో సర్వీసులు అందించే టీజీఎస్ ఆర్టీసీ బస్సులో దూరాన్ని బట్టి 20 నుండి 130 వరకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రయాణికులు ఎంతో కాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2 రాష్ట్రాల బస్సులో సమాన ఛార్జీలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధికారులు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులతో సమానంగా టీజీఎస్ ఆర్టీసీ బస్సు ఛార్జీలను కూడా తాజాగా సవరించారు. ఆర్టీసీ ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీకి చెందిన వేలాది బస్సులు ప్రతిరోజు ఏపీలో సర్వీసులు అందిస్తున్నాయి. అయితే వీటిలో ఛార్జీలు ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ ఆర్టీసీ అధికారులు ఏపీ ఆర్టీసీ బస్సులతో సమానంగా తెలంగాణ బస్సుల్లో ఛార్జీలు ఉండేలా టారిఫుల్లో సవరణలు చేశారు. దీనిపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఏపీ ఆర్టీసీ ఉన్నతాధికారులు మరో కీలక ప్రకటన చేశారు. ఉచిత ప్రయాణం అమల్లో ఉన్న బస్సుల్లో దివ్యాంగులు, వృద్ధులకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చోనివ్వాలని, వాటిలో ఇతరులు కూర్చోవద్దని తెలిపారు. వారికి కేటాయించిన ప్రత్యేక సీట్లలో వారు మాత్రమే కూర్చునేలా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమిళనాడు ఖచ్చితంగా గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో ఓటర్లను అట్రాక్ట్ చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. బీజేపీ మంగళవారం తన తమిళనాడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పలు సంక్షేమ పాలన హామీలను వెల్లడించారు. అలాగే అధికార డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమిళనాడులో ఖచ్చితంగా గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో ఓటర్లను అట్రాక్ట్ చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. బీజేపీ మంగళవారం తన తమిళనాడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పలు సంక్షేమ పాలన హామీలను వెల్లడించారు. అలాగే అధికార డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు. తమిళ నూతన సంవత్సరం రోజున మేనిఫెస్టోను ఆవిష్కరించడం శుభప్రదమని జేపీ నడ్డా అన్నారు. ఈ రోజు బీఆర్ అంబేద్కర్ 150వ జయంతి కూడా అని ఆయన తెలిపారు. తమిళనాడు ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతకు పుట్టినిల్లు అని అన్నారు. తిరువల్లవారు, సుబ్రహ్మణ్య భారతి వంటి మహనీయులను స్మరించుకున్నారు. సాంస్కృతిక వారసత్వం పట్ల గర్వంగా ఉందన్నారు. తన ఎన్నికల మేనిఫెస్టోను సంక్షేమానికి పెద్దపీట వేసింది బీజేపీ. మహిళలకు నెలకు 2000, సంవత్సరానికి 3 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, పన్నుల పెంపు, పెరుగుతున్న జీవన వ్యయాల భారాన్ని తగ్గించడానికి ప్రతి కుటుంబానికి ఒకేసారి 10,000 చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అర్హులైన మహిళలకు ఈ స్కూటర్ల కొనుగోలుపై 25,000 సబ్సిడీ, జల్లికట్టు ఎద్దులను పెంచేవారికి నెలకు 2,000 సాయం, అందులో పాల్గొనేవారు మరణిస్తే 10 లక్షల ఎక్స్గ్రేషియాను కూడా మేనిఫెస్టోలో ప్రతిపాదించింది బీజేపీ. తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే మహిళలకు 3% స్టాంపు డ్యూటీ రాయితీ, 10,000 రూపాయలు ఒకేసారి ఇచ్చే గృహ సహాయ పథకం, గృహోపకరణాల కోసం 8,000 కూపన్లతో సహా సహాయక చర్యలను కొనసాగిస్తామని కూడా ఆ పార్టీ ప్రకటించింది. ప్రధాన దేవాలయాలలో స్థానిక నివాసితుల కోసం ప్రతిరోజు 2 గంటల దర్శన సమయాలను కేటాయించాలని, తిరుపరకుండ్రం కొండపై దీపాలు వెలిగించడంతో సహా కార్తీక దీపం ఉత్సవాలను కొనసాగించాలని కూడా ప్రతిపాదించింది. పరిపాలన, శాంతి భద్రతల విషయానికి వస్తే తమిళనాడులో మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలు 51% పెరిగాయని నడ్డా ఆరోపించారు. డీఎంకేపై అవినీతి, కుటుంబ పాలన ఆరోపణలు చేశారు. ఉద్యోగాల కోసం డబ్బు ఇవ్వడం, టెండర్లకు సంబంధించిన అవకతవకలతో సహా పలు కుంభకోణాల్లో పలువురు డీఎంకే నాయకుల పేర్లను ప్రస్తావించారు. అధికార పార్టీని అవినీతి సంరక్షకులు అని అభివర్ణించారు. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 10 గంటల నుంచి ఎండ తీవ్రత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిప్పుల కొల్మిని తలపిస్తోంది. సూర్యుడు బగబగలతో జనం విలవిల్లాడిపోతున్నారు. ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు వడగాళ్లు. దీంతో జనాలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. వేసవి తాపంతో హాహాకారాలు చేస్తున్నారు. కాగా రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత పెరగనుంది. ఉష్ణోగ్రతలు సైతం పెరగనున్నాయి. ఈ మేరకు హెచ్చరిక జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. రేపు రాయలసీమ, కోస్తాలో 42 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 46 మండలాల్లో తీవ్ర వడగాళ్లు వీచే అవకాశం ఉంది. 73 మండలాల్లో సాధారణ వడగాళ్ల హెచ్చరిక జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. ఉత్తరాంధ్ర జిల్లాలో వడగాళ్ల ప్రభావం ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. పల్నాడు, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలో అధిక ప్రభావం ఉండనుంది.
అటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కడప, ఒంటిమిట్టలో ఏకంగా 45 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 262 మండలాల్లో 40 డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ దాటాయి. ప్రజలు ఎండ, ఉక్కపోత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. తగిన జాగ్రత్తలు తీసుకోవాలంది. ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దని, ఎండలో తిరగొద్దని సూచించింది. మరీ ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన చేసింది. ఏవైనా పనులు ఉంటే ఉదయం 10 గంటల లోపు ముగించుకొని ఇంటి దగ్గరే ఉండడం మంచిదంటున్నారు అధికారులు. లేదా సాయంత్రం 4 గంటల తర్వాత పనులు ఉంటే చూసుకోవాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో తిరగాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. టోపీ ధరించడం, గొడుగు వాడడం వంటివి చేయాలి. ఎండ నేరుగా మన మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే డీహైడ్రేషన్ బారిన పడకుండా తగినంత నీరు తీసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల బాధలకు రంగం సిద్ధమవుతుంది. భూముల మార్కెట్ విలువను భారీగా పెంచి తద్వారా రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. భూముల మార్కెట్ విలువ పెంపుదల విషయంలో ఇప్పటికే ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగబోయే కేబినెట్ భేటీలో భూముల విలువ పెంపుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. జూన్ నుంచి కొత్త ధరలను అమల్లోకి తీసుకొచ్చేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటుందని తెలిసింది. భూముల విలువ పెంపునకు సంబంధించి ఆదాయ మార్గాల అన్వేషణకు ప్రభుత్వం నియమించిన రెవెన్యూ జనరేషన్ అండ్ రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల సమావేశమైన సబ్ కమిటీ భూముల విలువను పెంచేందుకు మార్గం సుగమం చేసింది. వాస్తవానికి భూముల విలువతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల క్రితమే భావించింది. ఇందుకు సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఒక నివేదికను కూడా రూపొందించింది. ఎక్కడెక్కడ ఎంతెంత పెంచాలో నివేదికలో పొందుపరిచింది. అయితే అప్పటికే రియల్ ఎస్టేట్ రంగం మందగమనంలో ఉండడం, క్రయ విక్రయాలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఈ పరిస్థితుల్లో ధరలు పెంచితే మరింత నష్టం జరుగుతుందని, ప్రజల నుంచి సైతం వ్యతిరేకత వస్తుందనే ఆందోళన ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమైంది. దీంతో ఆ నిర్ణయాన్ని, నివేదికను తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆ నివేదికను బయటికి తీస్తున్నారు. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ రిజిస్ట్రేషన్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నాటి నివేదికలను ముందుగా సబ్ కమిటీకి సమర్పించాలని, ఆ తర్వాత కేబినెట్కు నివేదించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఆదేశాలను గమనిస్తే భూముల విలువ పెంపు తథ్యమని స్పష్టమవుతుంది. ప్రజల మీద భారీగా భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ భూముల విలువను ప్రాంతాలను బట్టి 10% నుంచి 30% పెంపును ప్రతిపాదించింది. ప్రభుత్వం మాత్రం గరిష్ట పెంపు ప్రతిపాదనను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. అంటే భూముల విలువ ప్రస్తుతం ఉన్న ధరలపై 30% వరకు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో భారీగా పెంచేందుకు సిద్ధమవుతుందని తెలిసింది. భూముల ధరను పెంచితే అనివార్యంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు సైతం అదే స్థాయిలో పెరుగుతాయి. ఉదాహరణకు ప్రస్తుతం ఒక ప్రాంతంలో గజం భూమి విలువ 7,500 ఉన్నదనుకుంటే 30% పెంపుదలతో ఈ ధర 9,750కి చేరుతుంది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి 100 గజాల ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేస్తే ప్రస్తుతం విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ ఛార్జీలు 7.5% కింద 56,250 చెల్లించాలి. కానీ ఇప్పుడు ధరతో పెంపుతో భూమికి 73,125 చెల్లించాల్సి ఉంటుంది. అంటే గతంతో పోల్చితే భూమి కొనుగోలుదారులు 16,875 అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఓపెన్ ప్లాట్లు, భూములు కొనుగోలు చేసే వారిపై భారీగా ఆర్థిక భారం పడనుంది. మహిళా రిజర్వేషన్ వేగంగా అమలు చేసేందుకు అంటూ కేంద్ర ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణకు సిద్ధమైంది. నియోజకవర్గాల పునర్విభజనకు వీలు కల్పించే డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపచేసేందుకు ఈ నెల 16వ తేదీ నుంచి 3 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. వాస్తవానికి మహిళా రిజర్వేషన్లను 2029 లోక్సభ ఎన్నికల్లో అమలు చేయాల్సి ఉంది. మహిళలకు చట్టసభలో 3/1 రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందన బిల్లు ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. 2027 జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యాకే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావాలని బిల్లులోనే షరతు పెట్టారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అయినా కేంద్రం ఆగమేఘాల మీద ప్రత్యేకంగా సెషన్ నిర్వహించడం, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ వ్యతిరేకించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంలో 2 జాతీయ పార్టీలకు ప్రత్యేక రాజకీయ ఎజెండా ఉందని చెప్తున్నారు. వారికి ప్రజాభిప్రాయాలు అవసరం లేదని, వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శిస్తున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఈ నెల 19వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. 2 పెద్ద రాష్ట్రాల్లో పోలింగ్ కు సరిగ్గా 3 రోజుల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు పెట్టిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఆగాలని విపక్షాలు డిమాండ్ చేసినా కేంద్రం మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం లేదు. దీన్ని బట్టి పోలింగ్ కు ముందు మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ పెట్టడం ద్వారా మహిళా ఓటర్ల మద్దతును కూడగట్టాలనేది బీజేపీ ఎత్తుగడ అని విమర్శిస్తున్నారు. మహిళా రిజర్వేషన్లు సాధికారతపై పార్లమెంట్ లో ఏ పార్టీ కూడా బాహటంగా వ్యతిరేకించలేని సంకట స్థితి కల్పించడం ద్వారా విపక్షాలను ఇరకాటంలో నెట్టే వ్యూహం పన్నిందని విశ్లేషిస్తున్నారు.
విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ ఏదైనా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడితే మహిళా వ్యతిరేకిగా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తారని చెప్తున్నారు. ఇది గుర్తించిన ఇండియా కూటమి అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ఆగాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంది. ఇది వరల్డ్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీఎస్ 24 న్యూస్.